హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్స్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ హై రిటర్న్స్ వచ్చే హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడంలో మన టాప్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా మనం గోల్డెన్ మెడోస్ మూలపాడు ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అని చెప్పాం కదండి. అందులో భాగంగా ఇది కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది రాయపూడి జంక్షన్ దగ్గర ఉన్న అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ పాయింట్. అంటే మీకు అమరావతి సైడ్ నుంచి బ్రిడ్జ్ పాయింట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఇచ్చిన పాయింట్ అనమాట. సో ఇది జనరల్గా ఏంటంటే ఇది రాయపూడి జంక్షన్ నుంచి రాయపూడి జంక్షన్ నుంచి అమరావతి సైడ్ నుంచి ఇది బ్రిడ్జ్ పాయింట్ అనమాట. అంటే జనరల్గా ఏంటంటే ఇది కృష్ణానది పాయింట్ నుంచి అంటే మీరు అమరావతి ఈ పక్క నుంచి మూలపాడు సైడ్కి అంటే ఇది కేవలం ఇది నది డిస్టెన్స్ 3.1. ఈ మూలపాడు కీలేశపురం మధ్యలోకి మన హైవే పాయింట్ మీద అంటే విజయవాడ హైదరాబాద్ హైవే పాయింట్ మీద ఏదైతే మనకి నారాయణ ఫిల్లింగ్ స్టేషన్ ఉందో ఆ ఫిల్లింగ్ స్టేషన్కి ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండకి మధ్యలో మన మెర్జ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇది రేపు సెప్టెంబర్ నుంచి వర్క్స్ మొదలు పెట్టబోతున్నారు. సో ఆ సెప్టెంబర్ నుంచి వర్క్స్ మొదలు పెడితే కనుక సో అమాంతం ప్రైసెస్ కూడా ఇప్పటికే స్పెక్యులేషన్ ప్రైసెస్ పెరుగుతూ వస్తున్నాయి. సో ఇది నారాయణ ఫిల్లింగ్ స్టేషను. సో నారాయణ ఫిల్లింగ్ స్టేషన్కి ఇక్కడ చిన్న కొండ ఉంది. ఆ కొండకి మధ్యలో ఇక్కడికి వచ్చి మెర్జ్ అయ్యి ఇక్కడ మీకు క్లౌడ్ డిజైన్ వేస్తున్నారు. అంటే మీకు ట్రంఫెట్ డిజైన్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చి మెర్జ్ అవుతుంది. మన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ మెర్జ్ అయ్యే పాయింట్కి జస్ట్ మనకి 900 మీటర్ల డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ ఉండటం చాలా అద్భుతమైన అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు ఇది మన లేఅవుట్ అనమాట. సో గోల్డెన్ మెడోస్ అనేది ఇక్కడ మీకు ఇది పాయింట్ అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మీకు ఇదంతా ఫేజ్ 1 ఇచ్చాము, ఫేజ్ 2 ఇచ్చాము, ఫేజ్ 3 ఇచ్చాము, ఇలా కంటిన్యూస్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మనకి ఇది 2 మూలపాడు ఇంటర్నేషనల్ స్టేడియంస్ కానుకుని మన బార్డర్ ఉంటుంది. కేవలం ఈ ఎక్స్టెంట్ మాత్రమే మనకి కలవట్లేదు, మిగతాదంతా మన గోల్డెన్ మెడోస్లో భాగం అవుతుంది. ఇది మనకి సబ్స్టేషన్ నుంచి ఇక్కడ మనకి సబ్స్టేషన్ ఉంది, ఎలక్ట్రికల్ మూలపాడు 33/11 kVA సబ్స్టేషన్ ఇక్కడ ఉంది. సో ఈ పాయింట్ నుంచి ఇటు మీకు 40 feet కనెక్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 80 feet రోడ్డు ఇప్పుడు బటర్ఫ్లై పార్క్ దాకా ఇక్కడ మూలపాడు బటర్ఫ్లై పార్క్ ఏదైతే ఉందో బటర్ఫ్లై పార్క్ దాకా ఇది 80 feet రోడ్ వెళ్తుంది. అలాగే ఇటు నుంచి 60 feet రోడ్ వస్తుంది. ఈ 60 feet రోడ్డుకి ఈ 80 feet రోడ్డుకి మధ్యలో ఇక్కడ మనకి ఏదైతే మనకి పవర్ హౌస్ ఏదైతే ఉందో ఈ 33/11 పవర్ స్టేషన్ నుంచి ఇలా మన పక్కకి ఇలా వస్తుంది. సో ఈ పాయింట్ మొత్తం మనకి మన లేఅవుట్ గోల్డెన్ మెడోస్ లేఅవుట్ రూపుదిద్దుకుంటుంది. ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి ఎల్పీ నంబర్లు వచ్చి డెవలప్మెంట్స్ అన్ని పూర్తి స్థాయిలో చేసుకుంటూ వస్తున్నాం. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను విత్ PDF లేదంటే దాంట్లో వేకెంట్ ప్లాట్స్, ప్రైసెస్ ఇవన్నీ మీకు ఆల్రెడీ మేము రకరకాల వీడియోల్లో మీతో షేర్ చేసుకున్నాం. డెవలప్మెంట్స్ కూడా ఎప్పటికప్పుడు నా వాట్సాప్ స్టేటస్లో మీకు కనెక్ట్ చేస్తూనే ఉన్నాను, అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో దీంట్లో హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఇక్కడ హౌసింగ్ సెగ్మెంట్ కూడా మీకు ఎక్స్క్లూసివ్ హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా సింప్లెక్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ విల్లాస్తో అంటే ఎవరికి ఏ సెగ్మెంట్ కావాలంటే వాళ్ళకి ఆ సెగ్మెంట్లో మనం కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వబోతున్నాం. దాంట్లో ఈ హౌసింగ్ సెగ్మెంట్లో అసలు ఎక్స్క్లూసివ్గా ప్లాట్స్ ఏమి ఇవ్వకుండా ఎక్స్క్లూసివ్గా హౌసెసే మనం ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మనం ఈ స్క్రీన్లో ఇవ్వబడుతున్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు మనం రీసెర్చ్ చేస్తున్న వివిధ రకాల లొకేషన్స్లో మనకి హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూ ఇవ్వగలిగే లొకేషన్స్ని, అలాగే ట్రూ వాల్యూలో దొరుకుతున్న ప్రాపర్టీస్ని, అలాగే మనకి ఏంటంటే బేస్డ్ ఆన్ అవర్ 5-point చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని చెప్పి మనం ఏదైతే చెక్ లిస్ట్ ఇచ్చామో ఆ చెక్ లిస్ట్కి మ్యాచ్ అవుతున్న ప్రాపర్టీస్ని మీకు అందించడంలో మేము అంటే మీకు లేఅవుట్లు 2 రకాలుగా ఉంటాయి. అందులో కేవలం డెవలపర్స్ మాత్రమే అమ్మి అవతలకి వెళ్ళగలిగే ప్రాపర్టీసు, రెండోది ఏంటంటే ఆ ఇన్వెస్టర్స్ కూడా రీసేల్ చేసి ప్రాఫిట్స్తో రీసేల్ చేసుకోగలిగే ప్రాపర్టీస్ అని చెప్పాం కదండి. అలా మనము ఇన్వెస్ట్ చేసేది మనం డైరెక్ట్గా అసెట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇలాంటి చెక్ లిస్టులన్నీ మన వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో
పొందుపరచడం జరిగింది. సో మన ఈ రీసెర్చ్ అండ్ ఫిల్టర్ చేయబడిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అనుకుంటే కనుక మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ని ఒకసారి గమనించండి. సో ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ సో దట్ వీ కెన్ associate with this and expand our investments and returns. So thank you for watching, and with this I am concluding. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.